హలో ఎవ్రీవన్. నేను రీసెంట్గా మహాభారతం సీరియల్ని చూడడం స్టార్ట్ చేశాను. నేను చిన్నప్పుడు చదువుకున్న పుస్తకాల నుండి, సినిమాల నుండి నాకు మహాభారతం బేసిక్ స్టోరీ లైన్ తెలిసినా నాకు చాలా ముఖ్యమైన విషయాలు తెలియవని ఆ సీరియల్ చూడడం స్టార్ట్ చేశాక తెలిసింది. మహాభారతం నుండి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందని అర్థమైంది. అందుకే నేను మహాభారతంలో ఉన్న ముఖ్యమైన విషయాలను మర్చిపోకూడదని ఒక నోట్స్లో సమ్మరీగా రాసుకుంటున్నాను. నేను ఈ సిరీస్ని స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ నాకు మహాభారతం నుండి వచ్చిన శాంతి. నేను తెలుసుకోవడమే కాకుండా మహాభారతం అనే ఈ గొప్ప ఇతిహాసాన్ని వీలైనంత సింపుల్గా కానీ ముఖ్యమైన డీటెయిల్స్ ఏవి మిస్ అవ్వకుండా ఇక్కడ ఈ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఈ ప్రాసెస్లో నాతో పాటు చాలామంది మహాభారతం గురించి తెలుసుకుంటే అది నా అదృష్టమే అవుతుంది. నేను ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఈ వీడియోలో 2 అధ్యాయాలు డిస్కస్ చేద్దాం. ఇది ఒక ఆడియో వెబ్ సిరీస్. దీన్ని వీలైనంత ఎంటర్టైనింగ్గా చెప్పడానికి అట్ ద సేమ్ టైం మహాభారతంలో ఉన్న గొప్పతనాన్ని ఏమాత్రం చెడగొట్టకుండా ఉంచడానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. అధ్యాయం 1, భీష్మ ప్రతిజ్ఞ. మహాభారతం మొత్తం హస్తినాపురం అనే రాజ్యం చుట్టూ తిరుగుతుంది. ఈ కథ శాంతను మహారాజుతో మొదలవుతుంది. శాంతను మహారాజు హస్తినాపురం అనే రాజ్యాన్ని పరిపాలించే రాజు. అతనికి గంగామాతకి పుట్టిన సంతానం భీష్ముడు. భీష్ముడు జన్మించినప్పుడు అతని పేరు దేవవ్రతుడు. అతనికి భీష్ముడు అనే పేరు ఎందుకు వచ్చిందో ఈ అధ్యాయం చివరిలో మనం తెలుసుకుంటాం. కొన్ని కారణాల వల్ల గంగామాత అయితే హస్తినాపురానికి రాణి కాలేకపోయారు. అయితే గంగామాత దేవవ్రతుణ్ణి కొన్ని సంవత్సరాల తరువాత శాంతను మహారాజు దగ్గరికి పంపుతామని ప్రమాణం చేశారు. దేవవ్రతుడు అన్ని విద్యలలో ఆరితేరిన తరువాత ప్రమాణం చేసినట్లుగానే శాంతను మహారాజు దగ్గర దేవవ్రతుణ్ణి విడిచిపెట్టారు గంగామాత. శాంతను మహారాజు మత్స్యకన్య అయిన సత్యవతిని వివాహమాడదలిచారు. అయితే సత్యవతి దేవవ్రతుడు ఉండగా తన సంతానానికి రాజులు అయ్యే అవకాశమే రాదని తలచి శాంతను మహారాజుని దూరం పెడతారు. ఆ విషయాన్ని తెలుసుకున్న దేవవ్రతుడు తాను ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోతానని, ఎప్పుడూ హస్తినాపుర రాజ్యానికి సేవకుడిగా తప్ప ఏనాడు రాజ్యకాంక్షని ఆశించనని ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞ చేసిన దేవవ్రతుని త్యాగానికి, తన పితృప్రేమకి ఆనందభరితులైన శాంతను మహారాజు దేవవ్రతునికి భీష్ముడు అనే పేరుని ప్రసాదించి ఒక వరాన్ని కూడా ప్రసాదిస్తారు. ఆ వరం ఏమిటంటే భీష్మునికి ఎవరి వలనను మరణం కలగదని, తన మరణం తనే ఎప్పుడు కలగాలో నిశ్చయించుకోవచ్చునని. ఇంతటితో భీష్మ ప్రతిజ్ఞ అనే ఈ మొదటి అధ్యాయం సమాప్తం. అధ్యాయం 2, అంబపగ. కొన్ని సంవత్సరాల తరువాత శాంతను మహారాజు అతనికి పుట్టిన అంటే అతని సంతానమైన విచిత్రవీర్యుని 2 తమ్ముళ్ళు మరణిస్తారు. విచిత్రవీర్యుడు అతని 2 తమ్ముళ్ళు శాంతను మహారాజు సత్యవతిల సంతానం. విచిత్రవీర్యుడు బుద్ధిపరంగా అధర్మ మార్గంలో వెళుతూ ఉండేవాడు. విచిత్రవీర్యుడికి వివాహం చేయాలని సత్యవతీదేవి నిర్ణయించారు. అందుకోసం కాశీ మహారాజు కూతుళ్ళు అయిన అంబ, అంబిక, అంబాలికలను గెలుచుకొని తీసుకురావాల్సిందిగా భీష్ముడిని ఆజ్ఞాపించారు. అంబ సల్వుడు అనే అతన్ని అప్పటికే ప్రేమించి ఉంటుంది. అంబ, అంబిక, అంబాలికలకు జరిగే స్వయంవరంలో అంబ సల్వుడి మెడలో మాల వేసి అతన్నే వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. భీష్ముడు కూడా ఆ స్వయంవరానికి వచ్చారు. అతను కాశీ మహారాజుతో తనని ఎవ్వరూ గెలవలేరు అని అన్నారు. అప్పుడు సల్వుడు భీష్ముని పైన యుద్ధానికి దిగారు. భీష్ముడు సల్వుడిని ఒక్క దెబ్బతో మట్టి కరిపించారు. దానిని చూసి అంబ భీష్ముని పైన పగతో రగిలిపోయింది. భీష్ముడు అంబ అప్పటికే సల్వుడిని ప్రేమించిందని తెలుసుకొని ఆమెని సల్వుడినే వివాహమాడమని, మిగిలిన 2 కాశీ మహారాజు పుత్రికలైన అంబిక, అంబాలికలను మాత్రం హస్తినాపురానికి తీసుకువెళ్తారు. ఆ స్వయంవరంలో 3 పుత్రికల్ని గెలుచుకున్న
అంబని మాత్రం తను కోరుకున్న అతన్నే వివాహమాడమని చెప్పడం భీష్ముడి ధర్మానికి ఒక గొప్ప ఉదాహరణ. కానీ సల్వుడు మాత్రం నిండు సభలో తనకి జరిగిన అవమానాన్ని సహించలేక అంబని తిరస్కరించారు. ఆ తరువాత అంబ భీష్ముని దగ్గరికి కోపంగా వెళ్ళి భీష్ముడు తనని గెలుచుకున్నాడు కాబట్టి తనని వివాహం చేసుకోమని పట్టుబడతారు. దానికి సమాధానంగా భీష్ముడు, నేను ఆజన్మ బ్రహ్మచర్యం స్వీకరించాను, నేను వివాహం చేసుకోలేను అని చెప్పారు. తాను చేసింది తప్పు అని భావిస్తే తన గురువు అయిన పరశురామ మహాప్రభువు దగ్గరికి వెళ్ళమని అంబకి భీష్ముడు చెప్పారు. అంబ అలానే పరశురాముని దగ్గరికి వెళ్ళి తనకు జరిగింది అన్యాయం అని భీష్మునితో యుద్ధం చేసి అతన్ని ఓడించమని పరశురామ మహాప్రభువుని ప్రతిమలాడింది. మొదట పరశురామ మహాప్రభువు భీష్ముడు అసలు ఏ తప్పు చేయడు అని వారించినా అంబ పట్టుబట్టుకొని కూర్చోవడంతో చేసేదేమీ లేక భీష్ముణ్ణి యుద్ధానికి ఆహ్వానించారు. పరశురామునికి భీష్మునికి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. చివరిగా భీష్ముడు తన ఆయుధాన్ని, పరశురాముడు తన పాశుపతాస్త్రాన్ని ప్రయోగించారు. ఆ రెండూ తలపడితే సృష్టికి వినాశనం తప్పదని వాళ్ళని ఆపమని ఆ పరమశివుణ్ణి ప్రార్థించారు సత్యవతీదేవి. అప్పుడు మహాశివుడు ప్రత్యక్షమయ్యి ఆ యుద్ధాన్ని శాంతింపజేసి అంబకి ఒక వరాన్ని ప్రసాదించారు. అదేమిటంటే భీష్ముడికి ఎప్పటికైనా అంబ ద్వారానే మరణం సంభవిస్తుంది అని. వెంటనే అంబ ఆత్మాహుతి చేసుకునే ముందు మళ్ళీ జన్మించి భీష్ముడి మరణానికి కారణమవుతానని ప్రతిజ్ఞ చేసింది. చెప్పినట్లుగానే పాంచాల రాజ్యానికి మహారాజు అయిన ద్రుపద మహారాజుకి శిఖండినిగా జన్మించింది. ఆ రకంగా అంబ పగ భీష్ముడి మీద మరణంగా మారబోతుందా మనకి తరువాతి అధ్యాయాల్లో తెలుస్తుంది. ఇంతటితో అంబ పగ అనే ఈ 2వ అధ్యాయం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. Thank you so much.